హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అయితే మాకు స్టార్ట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో అయితే ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఏమేమి ఐటమ్స్ కావాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. ఫస్ట్ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా ఈజీగా దొరికేస్తుంది. ఇక్కడ నేను వెన్నెలా ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ని అయితే తీసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ లీటర్ పాలు, ఒక కప్పు షుగర్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాసు పచ్చి పాలు అయితే వేసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా మెత్తని పేస్ట్ అయ్యే వరకు కూడా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేస్తే ఈ విధంగా పేస్ట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ బౌల్ని ఒక పక్కకు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని అందులోకి ముందుగా మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలను అయితే అందులో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పాలు అనేవి పోసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు అనేది వచ్చే వరకు కూడా కలుపుకుంటూ అయితే మరిగించుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఆగాక పాలు అనేవి ఈ విధంగా అయితే మరుగుతాయి. ఇప్పుడు అందులోకి మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పేస్ట్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ పాలలో అయితే వేసేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ ఆగాక చూస్తే పాలు అనేవి కొంచెం కొంచెంగా చిక్కబడుతూ అయితే ఉంటుంది. ఇంక ఈ టైంలో అయితే స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఎందుకంటే చల్లారాక పాలు అనేవి ఇంకా చిక్కబడతాయి కాబట్టి ఇలా కొంచెం పాలుగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆపేసుకొని పూర్తిగా చల్లారే వరకు కూడా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పూర్తిగా చల్లారాక ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఎంత బాగా చల్లారితే కస్టర్డ్ అనేది అంత టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తే మనకి కొంచెం చిక్కబడతాయి పాలు అనేవి. ఇప్పుడు ఇంకా అందులోకి ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను యాపిల్, అలాగే బనానా, గ్రేప్స్, అలాగే పొమోగ్రానైట్ అయితే తీసుకున్నాను. మీకు ఏ ఫ్రూట్స్ ఇష్టం ఉంటే ఆ ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని ముందుగా మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న పాలు కూడా అందులో పోసేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మరి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.